నమస్తే, నేను రాజేశ్వరి. ఇవన్నీ తొట్లు పొద్దున చూపించిన కదా, ఇవన్నీ తొట్లల్లో అది టీ పౌడరు ప్లస్ ఎగ్ షెల్స్ ఉన్నాయి. ఇది మట్టి కొంచెం బయట ఎండకి పెట్టినా మంచిగా ఎండిపోయింది, మొత్తం ఎండిపోయింది, పచ్చిగా లేదు. ఈ 2 బ్యాగుల్లో కూడా ఉన్నది. అయితే నేను ఏం చేస్తున్నానంటే ఇవి తెచ్చుకున్నా, నేను విత్తనాలు బెండకాయ తెచ్చుకున్నా. మళ్ళీ ఇది రెడ్ బెండకాయ, మళ్ళీ ఇది నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నా. మళ్ళీ అప్పుడు ఫస్ట్లో చేసుకున్నట్టు ఇప్పుడు మళ్ళీ చేసుకున్నా. అందులో ఏమేమి ఉన్నాయంటే చెర్రీ టమాటా ఒకటి, నార్మల్ టమాటా, మళ్ళీ వచ్చేసి లోకల్ టమాటా ఒకటేమో, అది బెంగళూరు టమాటాని చాలా వచ్చినాయి టమాటాలు. మళ్ళీ ఇవేమో వంకాయ విత్తనాలు. ఇవి నెక్లెస్ రోడ్లో నర్సరీ అయినప్పుడు తెచ్చుకున్నా, కొన్ని మిగిలినాయి. పైన అయితే వంకాయ చెట్లు ఉన్నాయి, ఇవి పెట్టుకోను. ఇదేమో ఎర్ర తోటకూర. వీటి విత్తనాలల్లో మనం కలుపుకోవడానికి ఈ మందు, స్టంప్ మందుని, పౌడర్ని ఈ విత్తనాలలో కలుపుకొని అప్పుడు వేసుకుంటే అన్ని విత్తనాలు మొలుస్తాయని ఆ సీడ్స్ ఆయన చెప్తే తీసుకున్నా. దీని ఖరీదు 40 రూపీసే. ఎట్లాగో నేను పెట్టుకుంటున్నాను కదా అని చెప్పి నేను తీసుకున్నా. ఆ మామూలుగా అయినా వస్తుండొచ్చు, ఎందుకంటే మనం మామూలుగా పెట్టుకుంటూనే ఉంటాం కదా, అన్నీ వస్తూనే ఉంటాయి. ఏవో ఒక 4 పెట్టుకుంటే 2 వస్తాయి, 2 చచ్చిపోతాయి. అయితే అట్లా చచ్చిపోకుండా అన్నీ మొలుస్తాయని ఆయన అన్నాడు. మళ్ళా అయితే సరే నేనైతే తెచ్చుకున్నా. చూద్దాం ఈసారి అన్నీ 4కి 4 వస్తాయేమో చూద్దాం. నేను ఇవన్నీ అన్నీ పెట్టేసుకున్నాక నాకు 5 తొట్లు, 3, 6 తొట్లు అయితే నాకు మిగిలినాయి. నేను ఇంకా గ్రో బ్యాగులు ఏం కొనుక్కోను. ఇవి మొత్తం పెట్టేసినాక ఇక్కడే పెట్టేసుకుంటా కింద, మళ్ళీ పైకి మోసుకుపోవడం అవ్వదు, ఈయనే పెట్టేస్తా. ఈ పాదులు ఏం పెట్టుకుంటలేను. మళ్ళీ మా పాదు పెట్టుకుంటే సేమ్ మొన్న చిక్కుడుకాయ పాదు పైకి పోయి అంతా పాడు చేసేసింది, అది ఒక్క కాయలు కూడా కాలేదు. అందుకు పాదులు ఏం పెట్టను, జస్ట్ బెండకాయ, టమాటాలు. ఈ అయితే పైన గ్రో బ్యాగ్లో వేస్తాను దీన్ని, తోటకూరని. వంకాయలు అయితే ఉన్నాయి కాబట్టి వంకాయలు ఏం పెట్టుకోను. సరే అండి, నేను ఇది చూపిస్తాను.